everyone, welcome back to our channel Tech Stories of Akila. Part-time jobs for who know the coding without any experience. Okay, ఇది మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది మీరు ఓకేగా మీరు చేస్తే అండ్ 100% రిజల్ట్స్ అయితే పక్కా వస్తుంది. ఫస్ట్ అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రజెంట్ వరల్డ్లో ఈ ప్రజెంట్ డిజిటల్ వరల్డ్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలి? వెబ్సైట్ కావాలి. ఓకే, మొత్తం వినండి. ప్రతి ఒక్కరికి ఏం కావాలి? వెబ్సైట్ కావాలి. సో మీ ఏరియాలో మీ ఏరియాలో చిన్న చిన్న ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్సే తీసుకుందాం. రెస్టారెంట్స్ తీసుకుంటే చాలా మందికి వెబ్సైట్స్ ఉండవు. జస్ట్ గూగుల్ బిజినెస్లో యాడ్ చేసుకుని ఉంటారు కదా. బిజినెస్లోకి వెళ్ళేసి సెర్చ్ చేయండి. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసేది ఏంటంటే నియర్ బై రెస్టారెంట్స్ అని సెర్చ్ చేశా. ఓకే, నియర్ బై రెస్టారెంట్స్ అని సెర్చ్ చేయగానే నాకు ఏమొచ్చిందంటే ఫస్ట్లీ నర్తనశాల రెస్టారెంట్ అనేసి వచ్చింది. ఓకే, ఈ నర్తనశాల రెస్టారెంట్ వాళ్ళకి వెబ్సైట్ ఉందా లేదా అనేసి నేను చెక్ చేస్తున్నా. ఓకే, నర్తనశాల రెస్టారెంట్ వాళ్ళకి వెబ్సైట్ ఉందా లేదా అని చెక్ చేస్తే వాళ్ళకేం వెబ్సైట్ లేదు. జస్ట్ వాళ్ళు గూగుల్ బిజినెస్లో పెట్టుకున్నారు. ఇప్పుడు నేను మొత్తం చెక్ చేసుకుంటే రివ్యూస్ అన్నీ చూసుకుంటే బాగానే ఉంది. వెబ్సైట్ చాలా బాగానే ఉంది వాళ్ళది. ఓకే, ఇప్పుడు క్లాడ్ కానీ కోపైలట్ కానీ చాట్‌జిపిటి కానీ లేదా మాన్యువల్ కోడింగ్ కానీ 3 days టైం తీసుకోండి. ఓకే, జస్ట్ 3 days టైం తీసుకొని 3 daysలో వాళ్ళ కోసం నర్తనశాల రెస్టారెంట్ వాళ్ళ కోసం వెబ్సైట్ని బిల్డ్ చేయండి. ఓకే, నర్తనశాల వాళ్ళ కోసం వెబ్సైట్ అయితే బిల్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు ఎంత టైం పట్టింది? మహా అయితే 3 to 4 days పట్టింటుంది. అవునా? ఎందుకంటే క్లౌడ్ ఉంది అండ్ కోపైలట్ ఉంది. డిప్లాయ్ చేయొద్దు, జస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేసి దే ఆర్ ద ఫ్రీ డిప్లాయ్మెంట్ సైట్స్. ఓకే, ఒకటి వచ్చేసి క్లౌడ్ ఫేర్, ఏ ఫ్రేమ్వర్క్ అయినా మనం డిప్లాయ్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి వర్సెల్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, నెట్లీఫై, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలో డిప్లాయ్ చేసి లింక్ పెట్టుకోండి. ఓకే, ఈ లింక్ మీరు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి నర్తనశాల రెస్టారెంట్ వాళ్ళకి చూపించండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో ఏ రెస్టారెంట్ ఉంటే అది. ఓకే, నర్తనశాల రెస్టారెంట్ వాళ్ళకి చూపించిన వెంటనే ఎక్కువ అడగద్దు. ఆ వెబ్సైట్కి 5,000 నుంచి 10,000 మాత్రమే ఛార్జ్ చేయండి. ఓకే, అండ్ వాళ్ళకి చెప్పండి ఇలా చేస్తే మీ వెబ్సైట్కి ఇంకా మంచి ఆర్డర్స్ వస్తాయి, ఆన్లైన్ డెలివరీ కూడా చేయొచ్చు, ఆన్లైన్ డెలివరీస్ కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ యాక్సెప్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు, నా థర్డ్ పార్టీస్ నుంచే కాకుండా అనేసి మీరు ఇలా చెప్పండి. నాట్ ఓన్లీ రెస్టారెంట్సే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. అంటే రెస్టారెంట్లోనే మనం ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు, రిజర్వ్, అండ్ ప్రతిరోజు మన రెస్టారెంట్లో ఏం జరుగుతుందో వెబ్సైట్లో చూపించవచ్చు అండ్ వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఫుడ్ అంటేనే ఓన్లీ రెస్టారెంట్లో ఓన్లీ ఇవే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా, అలా డెలివరీ కూడా చేయొచ్చు అని వాళ్ళకి చెప్పచ్చు. ఓకే, ఇఫ్ దే యాక్సెప్ట్ యూ విల్ గెట్ ద అమౌంట్ విత్ ఇన్ ఏ డే యాజ్ ఎ 10,000. అది మీరు బోర్డ్ అప్లై చేసిస్తాము, ఇంత ప్రైస్ అవుతుంది అనేసి మీరు చెప్పచ్చు అనమాట. ఇలా చెప్తే మీకు 5,000 నుంచి 10,000 వరకు ఆన్ ద స్పాట్ మీరు పేమెంట్ తీసుకుంటారు. ఓకే, ఆన్ ద స్పాట్. సరే అక్క, బాగుంది, రెస్టారెంట్స్లో ఇది అంతా వర్కౌట్ అవ్వదేమో, వాళ్ళకి ఏం అవసరం వెబ్సైట్స్తో అనుకుంటే గో నెక్స్ట్ చెక్ విత్ అనదర్ పర్సన్స్. ఓకే, ఇప్పుడు కిరాణా స్టోర్స్ ఉంటాయి. కిరాణా స్టోర్స్ వాళ్ళకి వెబ్సైట్స్ కావాలి, అండ్ శారీస్ బిజినెస్ వాళ్ళకి వెబ్సైట్స్ కావాలి, అండ్ డాగ్స్, ఎవరైనా స్ట్రీట్ డాగ్స్ని పెంచుతూ ఉంటారు వాళ్ళకి కావాలి, అండ్ శారీస్ బిజినెస్ వాళ్ళకి కావాలి. ఏ బిజినెస్కి అయినా సరే రెస్టారెంట్ అనేది ఏ బిజినెస్కి అయినా సరే వెబ్సైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇప్పుడు మీరు హైదరాబాద్లో పీపుల్ అయితే సపోజ్ అమీర్పేట్లో చాలా బిజినెసెస్ ఉంటాయి. అవునా, చాలా బిజినెసెస్ ఉంటాయి. లైక్ కంప్యూటర్స్ సేల్ చేయడం, ల్యాప్టాప్ సేల్ చేయడం కానీ ఇంకా డిఫరెంట్ థింగ్స్ వాళ్ళు సేల్స్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వెబ్సైట్ మేము బిల్డ్ చేసాము, మీరు కానీ ఇది ఇన్స్టాగ్రామ్లో కానీ ఎలా అయినా మీరు పాపులర్ అయితే మీకు ఇన్ని ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గూగుల్ నుంచి, ఈ సైట్ నుంచి అనేసి మీరు చెప్పేసి తీసుకోవచ్చు. కానీ మీరు పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు వెబ్సైట్స్ బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళ మనీ పే చేయగలిగే కెపాసిటీ పర్సన్స్ అయ్యి ఉండాలి. ఓకే, ఆ రెస్టారెంట్కి ఒకసారి 2-3 times వెళ్ళి రండి. ఓకే, వీళ్ళకి అంతా అంబియన్స్ బాగుంది,
వీళ్ళందరూ క్రియేట్ చేయగలుగుతారు, బేర్ చేయగలుగుతారు, మెయింటెనెన్స్ చేసుకోగలుగుతారు అనే పర్సన్స్కి ట్రై చేయండి. ఓకే, ఇలా ట్రై చేస్తే మీకు పార్ట్ టైం జాబ్ ఈజీగా వస్తుంది. పార్ట్ టైం కాదు, ఇది ఫ్రీలాన్సర్. మీరు దీన్ని రెజ్యూమేలో ఇంటర్న్షిప్గా పెట్టుకోవచ్చు అండ్ ఆల్సో ఫ్రీలాన్సర్గా పెట్టుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ తీసుకొని నేను ఇక్కడ వర్క్ చేసినట్లు సిగ్నేచర్ పెట్టించుకుంటే చాలు. ఆ సర్టిఫికేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఆ సర్టిఫికేషన్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే, ఇదే మీకు ఫ్రీలాన్సర్, ఇదే మీకు ఇంటర్న్షిప్. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి, సో స్టూడెంట్స్ మ్యాక్సిమమ్ మీరు ఏంటంటే ఎంతో కొన్ని అవర్స్ అయితే ఖాళీగానే ఉంటారు. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయా కూడా ఒక షెడ్యూల్ అయితే మీకు ఖాళీగానే ఉంటుంది. సో నియర్ బై థింగ్స్ అయితే సెర్చ్ చేయండి. నియర్ బై థింగ్స్ అయితే సెర్చ్ చేసి ఇలా ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. దాన్ని సేల్ చేయడానికి ట్రై చేయండి వితౌట్ ఎనీ రూపీ బేర్. ఓకే, మీరు ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేదు. మొత్తం మీరు జస్ట్ పేమెంట్ మొత్తం తీసుకుంటున్నారు. మీ టైం కేటాయించి ఒక పక్క మీరు వర్క్ నేర్చుకుంటూ, ఒక పక్క మీ రెజ్యూమే కోసం మీరు బిల్డ్ చేసుకుంటూ, అండ్ వన్ సైడ్ మీరు ఎర్న్ చేస్తున్నారు. ఇది ఒక్కసారి 2 సార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ థర్డ్ టైం ఫోర్త్ టైం డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఒకసారి ఇది ట్రై చేసి సక్సెస్ అవుతారు. ఒకసారి సెర్చ్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, వన్ మోర్ థింగ్, మీకు ఎవరికైనా కోడింగ్ ఎక్కువ రావట్లేదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అంటే యూజ్ ద క్లాడ్ మీకు మొత్తం క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే, విత్ ఇన్ 1 day 2 daysలో అయిపోతుంది. ఎస్క్యూఎల్ డేటాబేస్ రాకపోతే మాంగోడిబి యూజ్ చేసుకోండి. మాంగోడిబి రాకపోతే యూజ్ నార్మల్ డూప్లికేట్ డేటా చేసేయండి. ఓకే, ఇలా యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. మ్యాక్సిమం అందరికీ ఎస్క్యూఎల్ వచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.